హీరో ఆఫ్ ఇండియా టీజర్ లాంచ్ అలాగే సాంగ్స్ లాంచ్కి గెస్ట్లుగా వచ్చిన మా అన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి అన్న గారు, అలాగే మా మిత్రులు మా టిఎఫ్సిసి మాజీ సెక్రటరీ గారు సాయి వెంకట్ గారు, అలాగే ఈ సినిమా హీరో మా ఫిలిం ఛాంబర్ మా జనరల్ సెక్రటరీ, కంగ్రాచులేషన్స్ హీరోగా. నేను ఓపెనింగ్ రోజే వచ్చేది ఉండే కానీ మిస్ అయిపోయింది ఆ రోజు. అలాగే సినిమా నిర్మాత అండ్ డైరెక్టర్ సత్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ గారు రాఘవ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా లక్ష్మీనారాయణ ఎటువంటి వెళ్ళిపోయింది, హీరోయిన్ అంకిత గారు, ఈ అంకిత ముల్లేర్ హీరోయిన్ గారు, అలాగే ఈ ఈవెంట్ పిఆర్ఓ బాబు నాయక్ గారు, అలాగే మా ఆర్కే చౌదరి గారు, అందరికీ నా నమస్కారాలు. హీరో ఆఫ్ ఇండియా ట్రైలర్ చూసినాం, బాగానే ఉంది. కథ బట్టి అయితే అమెరికాలో ఉన్న అమ్మాయిని ఇండియా అబ్బాయి పెళ్ళి ప్రేమించినట్టుంది, లవ్ స్టోరీ. మా అన్న దీని మీద మంచి పంచులు కూడా ఇస్తున్నాడు, బసిరెడ్డి అన్న, మోడీ అండ్ అమెరికా ప్రెసిడెంట్కి. అయితే ఇండస్ట్రీ చాలా విశాలమైంది. వీడికి మేము వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్స్కి వెల్కమ్ చెప్తూ తప్పకుండా మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఈ సినిమాకు నన్ను ఓపెనింగ్ రోజు కూడా పిలిచారు, కానీ నేను ఆ రోజు రాలేకపోయినా. మధ్యలో సిద్దిపేట వెళ్తుంటే మా హీరో ఫోన్ చేసి రావాలన్నా అని అడిగాడు, రాలేకపోయినా. కానీ ఈరోజు దీనికోసం తప్పకుండా వస్తానని చెప్పాను, వచ్చాను. సినిమా కొత్త వాళ్ళైనా బాగా ఆల్రెడీ మా హీరో గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ కొన్ని సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్ మరి కొత్త మాయ ఇదివరకు చేసిందో తెలియదు, చేశారు, బాగా చేశారు, బాగుంది. ట్రైలర్ బాగుంది, అలాగే పాటలు కూడా బాగున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీ నిజంగా కూడా బాగానే ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఇటు సినిమాలు థియేటర్స్లలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా హీరో కంటే ముఖ్యంగా కథను బాగా నమ్మి సినిమాలు చూస్తూ ఉన్నారు. కథ బాగుంటే సినిమా తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. లవ్ స్టోరీస్ మధ్యకాలంలో అయితే డెఫినెట్గా మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఒక మంచి లవ్ అండ్ యాక్షన్ సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే సినిమా థియేటర్స్ కాకుండా ఇప్పుడు మనకు మంచి మన ఓటీటీ వచ్చింది. దాని ద్వారా కూడా చాలామందికి పర్సంటేజ్ విధానంలోనే ఎక్కువ చిన్న సినిమాలకి అవకాశం వస్తుంది. అయినా బాగా జరుగుతూ ఉన్నాయి. నేను ఈ మధ్యలో చాలా సినిమాలు పర్సంటేజ్లో కూడా మంచి షేర్స్ వచ్చినాయి సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా థియేటర్స్లో కూడా బాగా ఆడాలి, అలాగే ఓటీటీలో కూడా బాగా రన్ కావాలని నేను కోరుకుంటూ, దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ డబ్బింగ్ కూడా చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక ఆకాశం అంతా పైకెత్తుకొని పోయింది RRR సినిమా. దాంతో తెలుగుకు బాగా క్రేజ్ వచ్చింది. నేను మొన్న దుబాయ్కి వెళ్తే కూడా అక్కడ కూడా RRR గురించే మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అయితే తెలుగు ఇంత పెద్ద అవకాశాలు వస్తున్నప్పుడు, తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు తప్పకుండా దీన్ని ఒక మంచి బేస్లో సినిమాలు చేసి, అలాగే పబ్లిసిటీ కూడా చాలా ముఖ్య అవసరం. ఈ రోజుల్లో పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తే మాత్రం కష్టం. మంచి పబ్లిసిటీ చేయండి. సినిమాలో ఉన్న కంటెంట్ ఏంది అనేది వాళ్ళు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి సినిమాకి రావడానికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. దానికి పబ్లిసిటీ ముఖ్యం. దాన్ని మంచి పబ్లిసిటీతో చేయండి. పబ్లిసిటీకి ఇప్పుడు సినిమాకి ఎంత ఖర్చు పెట్టినో దానిలో 25% అని ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయండి. చిన్న సినిమాకైతే మరీ ముఖ్యం అది పబ్లిసిటీ. ఈ మధ్యకాలంలో డిజిటల్ పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా బాగా చేయండి. తప్పకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేము తప్పకుండా సపోర్ట్గా ఉంటాం. నేను కానీ, మా బసిరెడ్డి అన్న కానీ, మా సాయి వెంకట్ కానీ
మీకు ఏమైనా థియేటర్స్ కానీ ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి. ఎట్లాగో మా టీమా జనరల్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం తప్పకుండా నేనైతే సపోర్ట్ చేస్తా. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. దీన్ని మంచి పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయండి. తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మీరు సక్సెస్ అయితే ఇంకొక 10 సినిమాలు చేస్తారు మా సత్యనారాయణ గారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏ నిర్మాత డబ్బులు వస్తే మళ్ళీ వెనక్కి పోరు, ఇంకో 10 సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు ఇండస్ట్రీలో ఎంతో కొన్ని వేల మంది బతుకుతూ ఉన్నారు. దాంట్లో మంచి సినిమాలు సక్సెస్ అయ్యి ఇంకా 10 మందికి జీవనోపాధి కల్పించే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి కొత్త నిర్మాతలను వెల్కమ్ చెప్పాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి. ఇదంతా ప్రేక్షకుల పైనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఆదరించి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్, మొత్తం యూనిట్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే మా హీరో గారికి కూడా ఆల్ ద బెస్ట్, సక్సెస్గా హీరోయిన్స్ చూడడానికైతే బాగున్నారు ఇద్దరు. మీరు డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుతూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. హీరో ఆఫ్ ఇండియా మాట్లాడిన తర్వాత నాకు మిగిలిస్తాడా? దాని తర్వాత ఇప్పుడు ఆయన సైడ్ హీరో పక్కనే ఉన్నాడు, ఆయన ఖతం చేస్తాడు, నేను మధ్యలో కొంచెం చెప్పేస్తా. సార్, వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఈజ్ మీరు దాని సబ్ టైటిలింగ్ కూడా చేయించేసుకోండి. ఖర్చు ఎక్కువ కాదు, ఇప్పుడే చేయించేసుకోండి. అట్లీస్ట్ ఓటీటీలో మీకు అవకాశాలు దొరుకుతాయి. సార్ చెప్పినట్లు ఇవాళ రేపు థియేటర్లోకి ప్రజలు రావడం చాలా తక్కువైపోయిందండి. రైట్ ఫ్రమ్ ద కోవిడ్ టైం నుంచి ఏంటంటే అది పెద్ద సంచలనమైన రిలీజు, అడ్వర్టైజ్మెంటు, ఒక కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసే సినిమాలకే ఓపెనింగ్స్ వస్తున్నాయండి. లేకుంటే పెద్ద హీరోల దానికే ఓపెనింగ్స్ వస్తున్నాయి. లేదు అంటారు కొన్ని సినిమాలు బలగం అటువంటి సినిమాలు తక్కువ ప్రొడక్షన్ కాస్ట్తో కూడా సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. అవి 1 in a million అంటా నేను. ప్రతి ఒక్కరు సచిన్ తెందూల్కర్ కాలేడు, ప్రతి ఒక్కడు కోహ్లీ కాలేడు, ధోని కాలేడు గలీలాడినంత మాత్రం. సో కొన్నిటికి మాత్రము అవకాశాలు దొరుకుతాయి. కాంతారా ఒకటి, ఈ మధ్యలో నేను చూసిన దానిలో బలగం ఒకటి. అందులో పెద్ద హీరోలు లేకున్నా కానీ ఇట్ బికేమ్ సక్సెస్ఫుల్. కానీ దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దాంట్లో అన్ని ఫైటింగ్ లేనిది సినిమాలు చూసేటోళ్ళు లేరు ఇవాళ రేపు. సో ఫైటింగ్లు బాగానే పెట్టినట్లున్నారు, బాగానే కొట్లాడినావు, బాగానే కొట్లాడి 4-5 కొట్టిన తర్వాత ముదుము కొట్టిండు. 100 మందిని కొడితే ఎక్కువ మంది వస్తారు చూడనీకే. సో బట్ ఎనీవే, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. హీరో ఆఫ్ ఇండియా, hopefully he will become a future hero of India. I wish him all the best. So today, sky is the limit. You know, if you are successful in OTT, somebody like Family Man can become a hero of India at the time. It's an accomplishment. So those opportunities are there. అవకాశాలు ఉన్నాయి కనుక ఎవరికైనా సాధ్యమవుతుంది. సాధించాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలా. ఇక రామకృష్ణ గౌడ్ సాబ్ చెప్పినట్ల ఇట్ హెల్ప్స్ అవర్ స్టాఫ్ ఎంప్లాయీస్ అండి. 24 crafts, ఇట్స్ గుడ్. ఇప్పుడు ప్రపంచమంతా వెళ్ళిపోయింది మన మీడియా అనేది. ప్రతి దేశాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇళ్లలో. సో ఇది ఒక మంచి అవకాశం మన వాళ్ళకు. బాయ్ సాబ్ చెప్పినట్లు ఆర్ఆర్ తర్వాత దానికి మొదలు బాహుబలి. వాస్తవం చెప్పాలంటే రాజమౌళి గారు ఒక స్థాయికి మన తెలుగు ఇండస్ట్రీని పెంచేసేసాడు. డిఫరెంట్ ప్రొడ్యూసర్స్తో పనిచేస్తూ మన సినిమా అంటే ఎక్కడ పోయినా కానీ, నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోయినప్పుడు గోవా, నేను చిన్న ఇండస్ట్రీ నుంచి వస్తున్నానండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దానికి ప్రెసిడెంట్ అని చెప్పినట్టు వాళ్ళకి అనుపమ్ ఖేరు వాళ్ళు వీళ్ళు అందరూ ఎక్కడ మీరు స్మాల్ ఇండస్ట్రీ సార్, మీరు ఇప్పుడు రూల్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. కానీ దానికి అందరం మనం గర్వించాల్సిందే. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉన్నందుకే మన ఇండస్ట్రీ ముందుకెళ్తూ ఉంటుందని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి పెద్ద సక్సెస్ కావాలని చెప్పని కోరుకుంటూ. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అంట సార్, నేను అనుకోలేదు. ఎందుకంటే మన సినిమాల్లో తెలుగు అమ్మాయిలను పెట్టుకోరు. ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు, ఒకరిద్దరు పెట్టుకుంటారు. కానీ తెలుగు అమ్మాయి అంట బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీఆర్ లుకింగ్ అట్ సమ్ పీపుల్. ఐల్ గివ్ యూ మై కార్డ్, యూ అప్రోచ్ మీ అండ్ దెన్ సీ వాట్ వీ నీడ్ టు డూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు మీకు ఆల్ ద బెస్ట్. పైసాబ్ చెప్పినట్లు మళ్ళీ ఇంకో సినిమాకి రెడీగా కాండి. ఇంట్లో పైసలు వస్తేనే దానిలో పెడదాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
మీడియా వారికి, పత్రిక వారికి అండ్ హీరో ఆఫ్ ఇండియా మూవీ టీం అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఒక 5 నెలల క్రితము హీరో ఆఫ్ ఇండియా ఇదే వేదికలో ప్రారంభిస్తే వెరీ షార్ట్ టైం సినిమా రిలీజ్కి వచ్చారంటే నిజంగా తుమ్మల సత్యనారాయణ గారు గ్రేట్. అంటే ఒక సినిమాని స్టార్ట్ చేస్తే కొన్ని వందల మంది స్టార్ట్ చేస్తారు, కొన్ని 10%, 15% షూటింగ్ చేస్తారు, రిలీజ్కి వచ్చేది 2-3% రిలీజ్కి వస్తారు. సో అలాగా ప్రతి ఒక్కరు సినిమా ప్రారంభిస్తారు కానీ రిలీజ్కి వచ్చేది చాలా తక్కువ. సో గ్రేట్ సత్యనారాయణ గారు, మీరు రిలీజ్ దాకా తీసుకొచ్చి మొన్న ప్రారంభించిన మీరు సెంటిమెంట్గా మీరు కూడా రావాలని మాకు నిన్న ఫోన్ చేసి ఈరోజు ఆహ్వానిస్తే సంతోషం వేసింది. వితిన్ షార్ట్ టైంలో సినిమా రిలీజ్ అవుతుంది రా అంటే 100 మందిలో ఇంత తక్కువ టైంలో పిలిచింది మీరు కాబట్టి చాలా హ్యాపీగా ఆనందంగా ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఆయనే కథ మాటలు సత్య గారు కదా. ఎస్, సత్య గారు గ్రేట్ అండి. మీరు ఒక సినిమా ప్యాషన్తో వచ్చి ఒక మంచి సినిమా తీశారు. అండ్ ఆకుల రాఘవ గారు సీనియర్ డైరెక్టరు, ఆకుల రాఘవే కదా సీనియర్ డైరెక్టరు. మరి వారితో మీరు ఇంత మంచి సినిమాని, ఒక యంగ్స్టర్స్ సబ్జెక్ట్, అది ఒక లవ్, ఒక పవర్ ఆఫ్ లవ్ సినిమాని హీరో ఆఫ్ ఇండియాగా, నేను ఆ రోజు చెప్పిన డయానా క్యారెక్టర్ అంటే మరి అంత బాగా అమ్మాయి అంత అందంగా ఉండాలని అనుకున్నాను. బట్ ఇవాళ చూస్తే నిజంగా డయానా లెవెల్లో చూపించారు నీకు. గ్రేట్. అంటే ఆ అమ్మాయి అక్కడ షూట్ అవుతుంది అనడానికి కారణం ఏంటంటే అమ్మాయి అందంతో పాటు అభినయం. పెర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. రియల్గా ఒక తెలుగు అమ్మాయి ఇంత బాగా పెర్ఫార్మ్ చేసే దాంట్లో చాలా తక్కువ 2-3 మెంబర్స్ చెప్పొచ్చు. బట్ బాంబే వాళ్ళు అయితే ఎక్స్పర్ట్ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ ట్రైనింగ్లో మన వాళ్ళ ఎందుకు అన్నప్పుడు అదే అంటారు, వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ మన వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ తీసుకుంటారు. రోజు జిమ్నాస్టిక్స్ అని రకరకాల మెయింటైన్ చేస్తారు, బాడీ అండ్ టైం మెయింటైన్ చేస్తారు, ఎవ్రీథింగ్. షూటింగ్ 6 గంటల కంటే 6 గంటలకు కరెక్ట్ టైంలో ఉంటారు. సో మన వాళ్ళు కొద్దిగా లేజీ, అదొకటి ప్రాబ్లం మన దగ్గర వచ్చిన పెద్ద ప్రాబ్లం అదే. సో గ్రేట్, నువ్వు తెలుగు అమ్మాయి ఉండి ఇంత బాగా సినిమాకి మంచి పెర్ఫార్మెన్స్ చూసిన, నేను సాంగ్స్ చూసినాను, ట్రైలర్ చూసినాను, యువర్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ హీరో కూడా కరెక్ట్ క్యారెక్టర్, ఇండియాకి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా ఆ లవర్ ఎట్లా ఉండాలంటే దాన్ని కరెక్ట్ షూటబుల్ ఇస్ ద వెరీ నైస్. బాగా చేసావు కిషోర్, బాగా చేసావు. ఇప్పుడే రామకృష్ణ అన్న చెప్తుండు టీమా సెక్రటరీగా కూడా నువ్వు వర్క్ చేస్తున్నావని. కిషోర్ రెడ్డి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి ట్రైలర్ లాంచ్ చేసిన ప్రెసిడెంట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, మరి సాంగ్ నాకన్నా ముందు ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేసిన మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు, మరి ఈరోజు ఈ వేదికలో మనమందరం పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పారు బాయ్సాబ్, ఇద్దరు పెద్ద తెలంగాణ ప్రెసిడెంట్ అండ్ తెలుగు ఫిలిం ప్రెసిడెంట్. రియల్లీ నా అబ్జర్వేషన్ ఏంటంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా ఫస్ట్ డే కూడా సినిమా ఆడని పరిస్థితులు ఉంది ఈరోజు పెద్ద పెద్ద హీరోల సినిమాలు. ఈరోజు మీరు చూడండి, ఈ నెల రోజులు చూడండి, పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు వచ్చినాయి. ఫస్ట్ డే ఒక్కొక్క థియేటర్లో 20-30 టికెట్లు కూడా తెగలేదు. నేను బుక్ మై షోని ఎప్పుడు వెరిఫై చేస్తుంటా, ఏ సినిమా ఎట్లా ఆడింది ఏంటి ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలు ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీలో పెద్ద సినిమా వస్తే ఎలా ఆడుతుంది, చిన్న సినిమా. ఈరోజు ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా థియేటర్కి జనం పోవడం కారణం ఏంటంటే రొటీన్ సినిమాలు చూడట్లేదు పబ్లిక్, వెరైటీ ఉండాలి. ఇప్పుడు దాన్ని చూడండి, ఒక కాంతార ఒక వెరైటీ రాగానే జనం వెళ్ళి 50 days ఆడింది సినిమా, జస్ట్ చేంజ్ ఓవర్. అలాగే ఎన్ని సినిమాలు వచ్చినా పెద్ద టాప్ హీరోలు వదిలేస్తే సెకండ్ లెవెల్ హీరోలకి ఇలా సినిమాకి జనం రావడం లేదు. వెరైటీ సినిమా మళ్ళీ బలగం వస్తే బ్లాక్ బస్టర్ చేశారు సినిమా. అందులో ఏమీ లేదు, సినిమాలో పెద్ద సెట్లు లేవు, 100 కోట్లు ఖర్చు లేదు, నార్మల్ ఆర్టిస్టులు నార్మల్గా ఊర్లో ఎలా ఉంటుందో అలాగా తీస్తే జనం వెళ్ళి మల్టీప్లెక్స్ కూడా హౌస్ఫుల్ అయింది, మామూలు థియేటరే కాదు. అలాగా సినిమాలో దమ్ము ఉంటే డెఫినెట్గా సినిమాని థియేటర్స్ అదే పెరుగుతుంది, సినిమాకి జనం వచ్చేస్తారు. సో మనం థియేటర్ వరకే తీసుకెళ్ళాలంటే
మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. అండ్ మన ట్రైలర్స్ కూడా మంచి జనాలకి వెళ్ళేలాగా. అండ్ సోషల్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా చాలా పెద్దగా ప్రభావం ఉంది. సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాలో కనుక బాగా పబ్లిసిటీ చేస్తే డెఫినెట్గా ఓ చిన్న సినిమా కూడా పెద్ద విజయం పొందొచ్చు. అందులో మన హీరో ఆఫ్ ఇండియా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ, మేము ప్రారంభించినప్పుడు ఎంతైతే ఆశీర్వదించి ఇంత బాగా చేయాలనో మళ్ళీ అదే ఆశీర్వాదంతో మళ్ళీ ఈ సినిమా మంచి విజయం మీకు చేకూరాలని, మరి ఇటువంటి సినిమాకి మరి సత్య గారు ఇంతకుముందు మా బసిరెడ్డి గారు చెప్పినట్టు డబ్బు బాగా వస్తే మళ్ళీ ఒక సినిమా తీస్తారు, మళ్ళీ అంకిత లాంటి వాళ్ళకి ఎంతోమందికి అవకాశాలు వస్తాయి. సో కాబట్టి తుమ్మల సత్య గారు మీకు ఈ డబ్బు రావాలని మీకు మరి తెలియజేస్తూ, రాఘవ్ గారు మరి ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్ యూత్ తోటి సినిమా చేసిరంటే గ్రేట్. ఆయన రియల్లీ అప్రిషియబుల్. ఎందుకంటే యూత్తో చేయాలని చాలా కష్టం, వాళ్ళు పట్టించుకోరు. బట్ యూత్తో ఒక యూత్ లవ్ స్టోరీ తీశారు, గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. పవర్ ఆఫ్ లవ్, హీరో ఆఫ్ ఇండియా సక్సెస్ కావాలని మరి ఈ ఫంక్షన్లో మరొకసారి వారిని ఆశీర్వదిస్తూ కంగ్రాచులేషన్. అలంకరించిన అందరికీ, ప్రేక్షకులకు, ఇక్కడ తోటి సోదరుల సోదరిమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిక్చర్ సిస్టమ్ ఒక 15 years బ్యాక్కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఓటీటీ ఇవన్నీ వస్తున్నాయి, కొద్దిగా డబ్బింగ్ ఇవన్నీ కూడా కొద్దిగా కవర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పిక్చర్ కొద్దిగా వెరైటీగానే ఉంది కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుంటూ, ముందుగా పిలవగానే వచ్చిన ఫిలిం ఛాంబర్ చైర్మన్ అన్న రామకృష్ణ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే అన్నిట్లో ముందుండే అన్న కథ నడిపిస్తూ ఉంటాడు, అన్నిట్లో సక్సెస్ చేస్తాడు. అందుకు చాలా థ్యాంక్స్ అన్న పిలవగానే వచ్చినందుకు. మళ్ళీ సాయి గారికి, మా ప్రెసిడెంట్ బసిరెడ్డి అన్నకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. చెప్పాలంటే సినిమా చాలా బాగా తొందరగా ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాం. అసలు అనుకోలేదు ఇదే వేదిక మీద మేము ఓపెనింగ్ చేసాం, మళ్ళీ ఇదే వేదిక మీద మన ట్రైలర్ లాంచ్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా బాగా వచ్చింది, చూసి అందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే చిన్న సినిమాల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఇక్కడ ఉన్న విలేకరులు అండ్ కెమెరామెన్లకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకిత ములేర్. ముందుగా ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళందరికీ అండ్ గెస్ట్, స్టేజ్ మీద ఉన్న గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. సార్ ఓపెనింగ్ రోజు కూడా వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. షూట్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాము. ఇక్కడ దాకా ఓపెనింగ్ నుంచి ట్రైలర్ లాంచ్ వరకు వచ్చామంటే అంతా మీ సపోర్ట్ వల్లే. సో ఇంకా నుంచి కూడా మీ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎప్పుడు యంగ్ టాలెంట్ని, కొత్త మూవీస్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఈరోజు వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అండ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బసిరెడ్డి గారు, తర్వాత రామకృష్ణ గౌడ్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి నమస్కారంతో మాట్లాడతాను. 5 నెలల క్రితం ఇక్కడే ఓపెనింగ్ పెట్టుకున్నాము, అదే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ దాకా వచ్చింది. ఎంత భగవంతుని దయ, మీ ఆశీర్వాదం ముఖ్యంగా. తర్వాత ఈ సినిమా థియేటర్కల్ రిలీజ్ చేద్దారనుకుంటున్నాం. తెలుగు 2 రాష్ట్రాలతో పాటు బెంగళూరు, అమెరికా ఈ 2 దాంట్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్లో ఉన్నాం. భగవంతుని దయ వల్ల అది కూడా అవుతుంది అనుకుంటున్నాం. ఈ సినిమా అమెరికా నుండి ఇక్కడ తెలుగు వాళ్ళకి లింక్ ఉన్నది కాబట్టి ఈ మన అమెరికాలో తెలుగు అసోసియేషన్ అంటే తానా ఆట, తర్వాత మన ఎన్ఆర్ఏలకి ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను దర్శకుడు ఆకుల రాఘవ, వేదిక మీద ఉన్న పెద్దలు తెలంగాణ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, బసిరెడ్డి గారు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, సాయి వెంకట్ గారు, మా ఫస్ట్ ప్రొడ్యూసర్ పుండరీకం గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, మరియు మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన మా మిత్రులకు ధన్యవాదాలు. ఈ సినిమా 5 నెలల ముందు ఇక్కడే ప్రారంభం చేశాం. మేము డిసెంబర్ 19లో స్టార్ట్ చేశాం.
విపరీతమైన చలి, మంచు రాలుతుంటే బట్టలన్నీ తడిసిపోయి వణికిపోయారు. అలాంటి చలిలో పాడేరు దగ్గర వంజంగి అనే ఒక మంచి ప్లేస్ ఉంది. అక్కడ ఫస్ట్ మేమే షూట్ చేశాం. పొద్దున్న 4 గంటలు లేచి 5 గంటలకు వెళ్ళాలి. 7 గంటల వరకే మంచు ఉంటుంది, ఆ తర్వాత మంచు వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి మంచులో వెళ్ళి అక్కడ షూట్ చేశాం. హీరో గారు హీరోయిన్ ఎంతో ఇబ్బంది పడి కొండలు ఎక్కడం దిగడం, చలిలో గజగజ వణుక్కుంటూ చాలా చేశాం. మా యూనిట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది. ఒకరోజు కొండ మీద నుంచి హీరోయిన్ని దొర్లిస్తే ఆవిడకు ర్యాషెస్ వచ్చాయి. నైట్ ఫోన్ చేసింది, మేనేజర్ ఫోన్ చేసి ఇలా ర్యాషెస్ వచ్చాయి, ఒళ్ళంతా మంటంది. నాకు ఒకటే భయం, ఎక్కడ షూటింగ్ ఆగిపోతుందో అని. వెంటనే వెళ్ళాము. అక్కడ హాస్పిటల్ లేదు, ఆ ట్రైబల్ వాళ్ళ హాస్పిటల్లో తీసుకుపోయి ఇంజెక్షన్ వేయిస్తే తగ్గిపోయింది. తెల్లారి యథావిధిగా షూటింగ్కి వచ్చేసింది. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది, షూటింగ్ ఆగిపోతే అంత చలిలో మేము అక్కడ చేస్తున్నప్పుడు హీరోయిన్ వల్ల షూటింగ్ అయిపోయిందంటే ఎంతో లాస్ నిర్మాతకు. కానీ అది మా దేవుడి దయ వలన అది కూడా తొలగిపోయి ఏ అడ్డంకులు లేకుండా షూటింగ్ చేసుకున్నాం. ఇక అక్కడ వైజాగ్లో కొందరు ఆర్టిస్టులు వాళ్ళు కెమెరాకు కొత్త అయినా వాళ్ళతోటి చాలా చక్కగా చేశారు. అలాగే ఇక్కడ ఉన్న మా మిత్రులు కూడా, నేను సినిమా చేస్తున్నంటే డబ్బు కాదన్న ముఖ్యం, మీరు మాకు వేషం ఇవ్వండి, అందులో డైలాగ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మేము చేస్తామన్నారు. దానికి పూర్తి సహకారం ధూళిపాల రవీంద్ర గారు అందించారు. ఒకసారి ధూళిపాల రవీంద్ర గారు లేచి ఇక్కడికి వచ్చి అందరికీ అభివాదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన నా వెన్నంటి ఉంటూ అందరినీ కోఆపరేట్ చేసి నాకు అందరినీ పరిచయం చేసి నడిపించాడు. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అర్జున్ రాజు మంచి పోలీస్ ఆఫీసర్ వేషం వేశారు. ఆయన కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శోభన్ బాబును మనం చూసాం, ఎప్పుడో మర్చిపోయాం. కానీ శోభన్ బాబు ఇంకా ఉన్నాడంటూ జూనియర్ శోభన్ బాబుగా చలామణి అవుతున్నాడు. ఆయన కూడా ఒక్కసారి వేదిక మీదకి వస్తే బాగుంటుంది. మా సినిమాలో ఆయనతో అంటే హీరో మేనమామగా అతన్ని ఇంట్రొడ్యూస్ చేశాం. శోభన్ బాబు గెటప్లో అతన్ని మా సినిమాలో చూపించాం. ఆయన కూడా మాకు కోఆపరేట్ చేశాడు. చాలా థ్యాంక్స్ శోభన్ బాబు గారు. అలాగే చాలామంది ఇందులో చేసిన ఆర్టిస్టులతోటి డబ్బింగ్ చెప్పించాను. మిగతా ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పారు. వాళ్ళు కూడా నాకున్న పరిచయంతో ఎక్కువ డిమాండ్ లేకుండా వాళ్ళు వచ్చి చేశారు. హీరోయిన్ డబ్బింగ్ చెప్పలేకపోయింది, కానీ అలెక్య అనే కొత్త అమ్మాయితో చెప్పించాను. అలెక్య వచ్చావా రానట్టుంది. పిట్ట కొంచెం కూత గనమన్నట్టు అద్భుతంగా ఆవిడ హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది. చాలా థ్యాంక్స్. అలాగే అమెరికా ప్రెసిడెంట్కు డబ్బింగ్ చాలామంది చూశాను, ఎవరు కనెక్ట్ కాలేదు. అయితే టీవీ 9లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్న శ్రావణ్ అనే అతను అనుకోకుండా మాకు కలిశారు. అతన్ని పిలిచాను. ఆ శ్రావణ్ గారు వచ్చి క్యారెక్టర్ చూసి డబ్బింగ్ చెప్పారు. వచ్చిరాని తెలుగు ఇంగ్లీష్ డైలాగులు అద్భుతంగా చెప్పారు. మనకి ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులలో ఒకరు ఆర్సీఎం రాజు అని ఉన్నారు. కానీ అతను ఆర్సీఎం రాజును బీట్ చేసే లెవెల్లో ఆయన వాయిస్ ఉంది. ఆయన కనుక సరైన క్యారెక్టర్ పడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. మనకు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరికాడు. శ్రావణ్ ఇక్కడ లేకున్నా ఆయనకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రతి వారు ఇందులో మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా నాకు కోఆపరేట్ చేసి చెప్పారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ టీం కూడా అందరూ బాగా చేశారు. వారికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. చంద్రముఖి క్యారెక్టర్ జ్యోతిగా వచ్చిన తర్వాత హై లెవెల్కి వెళ్ళింది. అలాగే మా సినిమా అంటే మేము ఎంతో కష్టపడి చేశాం. మాకు సినిమా మీద నమ్మకం ఉంది. ఇది ఒక లవ్ సబ్జెక్టు. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇండియాలో టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిని ప్రేమిస్తుంది. వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అనేది ఈ చిత్ర కథ. ఇందులో మంచి పాటలు 2 ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి సన్నివేశాలు ఉన్నాయి, కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా జనాల ద్వారా వెళ్ళిందంటే, కొంచెం టాక్ వచ్చిందంటే నిలబడుతుందనే మాకు ధైర్యం ఉంది. మేము రేపు సెన్సార్ స్క్రీనింగ్ అవుతుంది. సెన్సార్ అయిన వెంటనే సర్టిఫికెట్ వస్తే 19వ తారీఖు రిలీజు, లేదా కొంచెం డేట్ అటు మారవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, అమెరికాలో కూడా 2 థియేటర్లు మాట్లాడాం. అక్కడ కూడా షో వేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ
ముగిస్తున్నాను ఇప్పుడు